జాతీయ చేనేత దినోత్సవం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగానికి ప్రథమ స్థానం ఇవ్వబడింది. చేనేత కార్మికులు మన దేశంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నారని, నిరాశకు గురవుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు వారు సమాజానికి చేసిన సహకారాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన చేనేత వారసత్వాన్ని కాపాడటానికి, ఈ రంగంలోని కార్మికులను శక్తివంతం చేయాలనే సంకల్పంతో వారికి ఈ రోజును అంకితమిచ్చారు. ఈరోజు స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకునే రోజుగా జరుపుకుంటారు. ఈ ఉద్యమం 1905లో 6వ తేదీన ఇదే తేదీన ప్రారంభమైంది. ప్రస్తుత తరం వారు చేనేత రంగంపై అవగాహన కల్పించేందుకు కూడా ఈ దినోత్సవం ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే 2017లో ప్రధాని మోడీ చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత రంగం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తెల్లదొరలు చేనేత ఉద్యమాన్ని అణగదొక్కి చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యాలను కాలరాసి మాంచెస్టర్లో యంత్రాలపై నేసినటువంటి వస్త్రాలను దిగుమతి చేసుకొని సరఫరా చేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో మహాత్మా గాంధీ పిలుపుతో ఉద్యమించి దిగుమతి చేసుకున్న వస్త్రాలను గుట్టలుగా పేర్చి తగులుబెట్టిన విషయం ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. సర్వం తెలిసిన భారతదేశ ప్రధానమంత్రి ఆ పవిత్రమైన ఉద్యమమును భారతదేశ చరిత్రలో 50 మంది గుర్తించుకునే విధంగా జాతీయ చేనేతోత్సవ దినంగా జరుపుకుంటూ ప్రకటించి పాటిస్తున్నందుకు వారికి ధన్యవాదములు. దురదృష్టవశాత్తు ఇదే ప్రధానమంత్రి స్వదేశీ ఉద్యమమునకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ కుటీర పరిశ్రమల అభివృద్ధి స్ఫూర్తిని కాలరాసి మరమగ్గాల యాజమాన్యాలకు ఒత్తాసు పలికి తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని కార్పొరేట్ సంస్థల మరమగ్గాల యాజమాన్యాలకు సహాయ సహకారాలు అందిస్తూ చేనేత పరిశ్రమను భ్రష్టు పట్టించిన నరేంద్ర మోడీ గారు చేనేత పరిశ్రమకు బద్ద వ్యతిరేకి. అంతేకాకుండా చేనేత పరిశ్రమను మరియు చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది చేనేత కార్మికుల కడుపులు కొట్టి చేనేత కేటాయించిన 11 రకాల వస్త్రాలను మరమగ్గాల యాజమాన్యాలు కుదవపెట్టి చేనేత కార్మికులకు వృత్తి పనులు పోగొట్టి జీవనాధారం లేకుండా వేలాది కార్మికుల ఆకలి చావులకు, ఆత్మహత్యలకు కారకుడైన నరేంద్ర మోడీ గారు క్షమార్హుడు కాదు. అదేవిధంగా చేనేత చట్టాన్ని అమలు చేయవలసిన డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ న్యూఢిల్లీ మరియు కమిషనర్స్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ గవర్నమెంట్స్ మరమగ్గాల యాజమాన్యాల నుండి కోట్లాది రూపాయల లంచాలు వసూలు చేసి చేనేత కార్మికులను కూనీ చేస్తున్న పై అధికారులను చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపవలసి ఉండగా వారిని కాపాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు చేనేత పరిశ్రమ మరియు చేనేత కార్మిక ద్రోహులే. కేంద్ర ప్రభుత్వం స్కూల్కి వెళ్ళే విద్యార్థుల యూనిఫామ్ దుస్తుల కొరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేటాయించిన ఆర్డర్లను పౌరమగ్గాలపై నేయించుటకు అంగీకారం తెలుపుతున్న చేనేత జౌళి శాఖ కమిషనర్లను వెంటనే చట్ట ప్రకారం జైలుకు పంపాలి. చేనేత డెవలప్మెంట్ కొరకు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసిన ప్రధాని మోడీని ఏమి చేయాలి? రోజు పెరుగుతున్న ఆకలి చావులు, ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రధాని మోడీని డెవలప్మెంట్ కమిషనర్లను, చేనేత జౌళి శాఖ కమిషనర్లను చేనేత దినోత్సవ సందర్భంగా గుర్తించి గౌరవించాలా, లేక స్వదేశీ ఉద్యమాన్ని గుర్తించుకోవాలా? చేనేత కార్మికులు చర్చించుకోవాల్సిన సమయం. ఏది ఏమైనా ఈనాటి సంబంధమైన ప్రతి ఉద్యమాన్ని సంపూర్ణంగా జరుపుకోవాలని దుర్మార్గులు, దుష్టులు, చేనేత ద్రోహులైన సంబంధిత అధికారులను బుద్ధి కలిగే విధంగా గుణపాఠం చెప్పాలని కోరుతూ ఈ బృహత్ కార్యక్రమమును విజయవంతం కావాలని ఆశిస్తూ యువర్స్ ప్రెసిడెంట్ ఏవి రమణ, రిటైర్డ్ డిఎంఓ,
आपको जनरल सेक्रेटरी बी राधाकृष्णయ్య, XMLC, నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్.